హాయ్ అండి. ఎలా ఉన్నారు? కొత్త ఇమిగ్రేషన్ బిల్ వచ్చింది కదా! సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా! హెచ్-1బీ గురించి. సో, టోటల్‌గా హెచ్-1బీ అనేది బంద్ అవుతుందా? హెచ్-1బీ ఇట్‌సెల్ఫ్ స్ట్రిక్ట్ అయితే హెచ్-4ఈడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా! చాలామంది ఇప్పుడు యూఎస్‌లో ఉన్న వాళ్ళందరికైతే ఈ న్యూస్ డే టు డే న్యూస్ తెలుస్తూనే ఉంటది. మన ఇండియాలోకొచ్చేసరికి ఏందంటే ఆ న్యూస్ వేరేలా వైరల్ అవుతుంది. హెచ్-1బీ కొత్త బిల్ వచ్చిందంట కదా! హెచ్-1బీని మొత్తం తీసేస్తున్నారంట కదా! అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఎంఎస్ స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళు హెచ్-1బీకి మూవ్ అవ్వాలి కదా! వాళ్ళ పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతారా? అంటే వాళ్ళ న్యూస్ వచ్చిన తర్వాత వాళ్ళు అలా వింటారు కదా! ఇలా అంటే కొంచెం పానిక్ అవుతారనమాట. అసలేంటంటే నిజానికి బిల్ అయితే ఇంట్రొడ్యూస్ అయింది. ఇంట్రొడ్యూస్ అవ్వగానే పాస్ అయినట్టు కాదు. సో, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. దాని గురించి ఒక క్లారిటీ మాట్లాడుకుందాం. అండ్ ఈ బిల్‌లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ డేంజరస్ పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి. ఈ బిల్ పాస్ అవుద్దో లేదో పక్కన పెట్టండి. పాస్ అయితే మన ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటది ఏంటనేసి క్లియర్‌గా మాట్లాడుకుందాం. అంటే ఆ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పేసి అన్నా కదా! ఆ పాయింట్స్ గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, పాయింట్‌కెళ్ళిపోదాం. పాయింట్ ఏంటంటే యూఎస్ఏలో చాలా బిల్స్ ప్రవేశపెడతా ఉంటారనమాట. ప్రవేశపెట్టిన ప్రతి బిల్లు లా అవ్వదనమాట. అన్నీ లాస్ అవ్వవు. దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పా కదా! ఫస్ట్ కాంగ్రెస్‌లో పెడతారు. తర్వాత సెనేట్, తర్వాత ప్రెసిడెంట్ అప్రూవల్. ప్రాసెస్ ఇదనమాట. అంతేగాని ఇంట్రొడ్యూస్ అయిన ప్రతి బిల్లు వెంటనే పాస్ అయినట్టు కాదనమాట. ఈ బిల్లులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్‌తో పాటు డేంజరస్ పాయింట్స్ కూడా చెప్పుకుందాం అనమాట. ఫస్ట్ పాయింట్ అంటే హెచ్-1బీ క్యాప్ తగ్గించడం. హెచ్-1బీ క్యాప్ అంటే అందరికి ఐడియా ఉంటది. 65,000 వీసాసు జనరల్ కోటా నుంచి 20,000 వీసాసు ఎవరైతే ఇక్కడ యూఎస్‌లో మాస్టర్స్ అవుతున్నారో వాళ్ళ కోసం అనమాట. ఇప్పుడు వీళ్ళు కొత్త ప్రపోజల్ ఏంటంటే గనక 65,000 వీసాస్ ఉన్నాయి కదా! దాన్ని 25,000కి తగ్గించాలి అని చెప్పేసి. 25,000కి తగ్గిస్తే ఒకసారి ఇంపాక్ట్ ఎలా ఉంటదో మనం చెప్పుకుందాం. మనకేంటంటే ఎవ్రీ ఇయర్ 5, 6 లక్షల వీసాస్ వస్తా ఉంటాయి గదా! దాంట్లో పర్సెంటేజ్ అంటే సెలక్షన్ 65,000 వీసాలంటే ఆల్మోస్ట్ అందరూ కవర్ అవుతారనమాట. ఇప్పుడు ఈ కొత్త ప్రపోజల్ గాని పాస్ అయితే గనక 25,000 వీసాలు. దీంట్లో జెన్యూన్ క్యాండిడేట్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే జాబ్ ఉన్నా కూడా వీసా ఉండకపోవచ్చు. టాలెంట్ ఉన్నా కూడా ఇక్కడ వీసా లేకపోతే ఏం చేయలేరు కదా! సో, అలాంటి ఎఫెక్ట్ అయితే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి కన్సల్టెన్సీస్ మీదైతే డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటది. చాలా చూసుకుంటే హెచ్-1బీ ఫైలింగ్స్ అన్నీ కూడా త్రూ కన్సల్టెన్సీ ద్వారా. ఈ ఆప్షన్స్ తగ్గితే, క్యాప్ తగ్గితే గనక వాళ్ళ అప్లికేషన్స్ కూడా రెడ్యూస్ చేస్తారనమాట. మెయిన్ ఏంటంటే మ్యాసివ్ ఫైలింగ్ అనేది స్లోగా తగ్గుతుందనేసి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఇది నా ఒపీనియన్ అనమాట. మనకేంటంటే హెచ్-1బీ క్యాప్ తగ్గితే గనక సెక్యూరిటీ పెరుగుతుంది. సెక్యూరిటీ పెరిగితే ఫేక్ ఆఫర్స్ ఉండవు, మల్టిపుల్ ఫైలింగ్స్ ఉండవు. క్వాంటిటీ తగ్గినా కూడా క్వాలిటీ పెరుగుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి సాలరీ ప్రెషర్ పెరుగుతుంది. సాలరీ ప్రెషర్ పెరగడం అంటే గనక కంపెనీస్ లిమిటెడ్ స్లాట్స్ కోసం కాంపిటేట్ అవుతాయి. ఇక్కడ హై ప్రియారిటీ ఎవరైతే హై సాలరీ ఉంటదో వాళ్ళకి ప్రియారిటీ ఎక్కువ ఉంటదనమాట. లాస్ట్ వచ్చేసి ఈ స్టూడెంట్స్ ఉంటారు కదా! ఎఫ్-1 నుంచి హెచ్-1కి మారతారు కదా! వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుందనమాట. వాళ్ళకి ఎఫ్-1 మాస్టర్స్ అయిన వెంటనే హెచ్-1బీకి కన్వర్ట్ అవ్వడం కష్టమవుతుంది. మాటలో చెప్పాలంటే గనక 65,000 క్యాప్ 25,000కి ఎళ్తుందంటే గనక ఓన్లీ అక్కడ నంబర్ చేంజ్ అవ్వడం గాదు. ఫ్యూచర్ యూఎస్ డ్రీమ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. చాలా మందికి మనకేమనిపిస్తదంటే ఎవ్రీ ఇయర్ మనం 5-6 లాక్స్ అప్లికేషన్ చేస్తాం గదా! అందులో 65,000 అనేసరికి ఒక ప్రాబబిలిటీ అనేది ఉంటది. ఇప్పుడు 25,000 అనేసరికి ఎంత టఫ్ అవుతుందో ఆలోచించండి. ఇదేంటంటే ఓన్లీ నంబర్ గాదు. జస్ట్ ఫ్యూచర్ ఈ హెచ్-1బీ ఇంపాక్ట్ అనేది చాలా ఉంటది అని చెప్పేసి. మెయిన్ ఏంటంటే హెచ్-1బీ లాటరీ అనేది టఫే. బట్ ఈ రూల్స్ వస్తే గనక ఇంపాసిబుల్ అవుతుంది మనకి. బిల్లులో సెకండ్ పాయింట్ ఏంటంటే గనక లాటరీ బేస్డ్ తీసేసి వేజ్ బేస్డ్ సిస్టమ్‌లో సెలక్షన్ పెట్టాలి అని చెప్పేసి. క్లియర్‌గా చెప్పాలంటే ఇంతకుముందు ఏంది లాటరీ అంతా కూడా రాండమ్ సెలక్షన్ అనమాట. హై సాలరీ ఉన్నా, లో సాలరీ ఉన్నా మనకు ఆప్షన్ ఉంటది. ఇప్పుడేంటంటే కొత్త ప్రపోజల్ ప్రకారం ఈ లాటరీ తీసేసి మొత్తానికి వేజ్ బేస్డ్ సిస్టమ్ పెట్టాలంటే ఎవరికైతే హై సాలరీ ఉందో వాళ్ళకే వీసా అన్నట్టు. సో, యాక్చువల్లీ ఇదొక గుడ్ పాయింట్ లాగా చెప్తున్నారు. చాలామంది ఒపీనియన్ ఏంటంటే ఫ్రాడ్ తగ్గిపోతది అని చెప్పేసి. మెయిన్ థింగ్ ఏంటంటే హై సాలరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వీసా. లో సాలరీ ఉండే వాళ్ళకి జీరో ఛాన్సెస్ అని చెప్పేసి. సో, సెలక్షన్ ఎలా జరుగుతుందంటే గనక మనకేంటి 1,00,000 అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి. దాంట్లో 25,000 మాత్రమే గవర్నమెంట్ రిలేటెడ్ ప్రకారం స్లాట్స్ ఉన్నాయనుకోండి. అందులో టాప్ 25,000 వీసాస్ మాత్రమే. అంటే ఎవరైతే హైయెస్ట్ సాలరీ ఉన్నారో ఆ 25,000 వీసాస్‌కి హెచ్-1బీ అనేది. రిమైనింగ్ ఎవరైతే లో సాలరీ ఉన్నా, లో యావరేజ్ స్కిల్స్ ఉన్నా వీళ్ళందరూ కూడా జీరో. హెచ్-1బీ అనేది క్లోజ్ అనమాట. మెయిన్ ఇందులో ఒక్కటే గుడ్ ఛాన్సెస్ ఏందంటే హెచ్-1బీ ఫ్రాడ్ తగ్గుతుంది అని చెప్పేసి. అండ్ హై సాలరీ వాళ్ళకి హై ప్రయారిటీ. అండ్ హైలీ స్కిల్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇందులో బెస్ట్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే హైలీ స్కిల్స్ ఉంటే ఆల్మోస్ట్ జాబ్ అనేది మంచిగుంటది. ఆ జాబ్ మంచిగుంటే గనుక సాలరీ మంచిగుంటది. సాలరీ మంచిగుంటే వీసా వచ్చినట్టే. ఇది బిల్ పాస్ అయితే గనక. ఇందులో చాలా ఎఫెక్టివ్ థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే హై సాలరీ ఉంటారో వాళ్ళకి హై ప్రయారిటీ. అంటే 120,000, 150,000 ఉంటారు కదా! వాళ్ళు టాప్ టాలెంట్, టాప్ సాలరీ ఉన్న వాళ్ళకే దీనికి ప్రియారిటీ ఎక్కువ ఉంటదన్నమాట. ఈ లో సాలరీ అంటే చాలా వరకు చూడండి 60,000 నుంచి 80,000 ఆ రేంజ్‌లో కూడా చాలా మందున్నారు. వాళ్ళందరికి కూడా హెచ్-1బీ క్లోజ్ అయిపోయినట్టే. ఇంకా పెద్ద ఎఫెక్ట్ ఎవరంటే స్టూడెంట్స్ ఎఫ్-1 నుంచి హెచ్-1బీకి మూవ్ అవుతా ఉంటారు కదా! వాళ్ళందరికీ ఫ్రెషర్స్ అవుతారు. ఫ్రెషర్స్‌కి సాలరీ లో ఉంటదనమాట. ఆల్మోస్ట్ ఈ వేజ్ సిస్టమ్ వస్తే గనక వాళ్ళు స్టార్టింగ్‌లోనే ఎలిమినేట్ అయిపోతారనమాట.
మోస్ట్‌లీ చూసుకుంటే కంపెనీస్ బిహేవియర్ కూడా చేంజ్ అయిపోతదనమాట. కంపెనీస్ అందరూ కూడా హెచ్-1బీ హైర్ చేసుకొని వీళ్ళకి హైయెస్ట్ సాలరీ ఇచ్చే బదులు అదేదో లోకల్ వాళ్ళని తీసేసుకుంటాం. ఈ రిస్క్ అంతా ఎందుకని చెప్పి. ఎందుకంటే ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఆళ్ళనెవరినో తీసుకొచ్చి వాళ్ళని ప్రూవ్ చేయాలి ఇక్కడ టాలెంట్ అని చెప్పి. ప్రూవ్ చేయకపోతే మళ్ళీ ఇంకేదైనా ప్రూవ్ అడుగుతారు. అయన్నీ ఎందుకు రిస్క్ అంతా ఎందుకు హెచ్-1బీ వాళ్ళని కాకుండా లోకల్ వాళ్ళని తీసేసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పి వాళ్ళు అలా ఆలోచిస్తే గనక హెచ్-1బీ హైరింగ్ అనేది కూడా తగ్గిపోతది. టోటల్‌గా చూసుకుంటే గనక పెద్ద ఎఫెక్టే ఉంటదనమాట. ఇంక జెన్యూన్ క్యాండిడేట్స్ చూసుకుంటే వాళ్ళకి మిక్స్డ్ ఎఫెక్ట్. టాప్ స్కిల్స్, టాప్ టాలెంట్ ఉంటే గనక ఎక్కడైనా అవకాశం ఉంటది. వాళ్ళకి ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి. ఎవరైతే లో స్కిల్స్, లో సాలరీ ఉంటదో వాళ్ళకి డోర్స్ క్లోజ్ అయిపోయినట్టే అని చెప్పేసి. ఇంకా ఇక్కడేంటంటే మెయిను ఎట్లా అయిపోయిందంటే గనక లక్కీ గేమ్ అయిపోయింది. సాలరీ గేమ్ స్టార్ట్ అయిపోయింది. వీసా అనేది లాటరీ కాదు, ఆక్షన్ లాంటిది. ఎవరికి ఎక్కువ సాలరీ ఉంటదో వాళ్ళకే వీసా అని చెప్పేసి. చాలా వరకేంటంటే టాప్ స్కిల్, టాప్ సాలరీ అలా ఉంటేనే యూఎస్ఏ డ్రీమ్ అన్నట్టు. లేకపోతే గనక యూఎస్ఏ డ్రీమ్ అనేది క్లోజ్ అయిపోయినట్టే అని చెప్పేసి. మెయిన్ ఏంటంటే ఈ బిల్‌లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే పెట్టారనమాట. ఇప్పటికే యూఎస్ఏలో చూసుకుంటే ఈ వేజ్ బేస్డ్ కాన్సెప్ట్ అనేది ఉందనమాట. కంప్లీట్‌గా అంటే ఫుల్ ఇంప్లిమెంటేషన్ అయితే గనుక చాలా స్ట్రిక్ట్ అవుతది అని చెప్పేసి. వాళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే గనుక లోకల్‌లో ఎవరైతే అంటే లోకల్ టాలెంట్‌ని ఎక్కువ ప్రయారిటైజ్ చేయాలి. ఫ్రాడ్‌ని తగ్గించాలి. మనం రీసెంట్‌గా చూసుకుంటే కనుక చాలా ఫ్రాడ్ జరుగుతుంది. హెచ్-1బీ అనేది టోటల్‌గా ఫ్రాడు. హెచ్-1బీని అబ్యూజ్ చేస్తున్నారు. సో, సంథింగ్ హెచ్-1బీని అంటే టోటల్‌గా వాళ్ళ కాన్సెప్ట్ ఏందంటే గనుక ఫ్రాడ్‌ని తగ్గించి లోకల్ టాలెంట్‌ని ప్రయారిటైజ్ చేసి ఏదైనా ఒక జాబ్ ఆఫర్ ఉంటే గనుక ఫస్ట్ లోకల్‌కి ఎళ్ళాలి. వాళ్ళు సూట్ కాకపోతేనే నెక్స్ట్ హెచ్-1బీకెళ్ళాలి అని చెప్పేసి కొత్త బిల్స్ తీసుకొచ్చినా కూడా దాంట్లో మెయిన్ థీమ్ ఏందంటే ఇదే. హెచ్-1బీ ఫ్రాడ్‌ని తగ్గించాలి. హెచ్-1బీని మిస్‌యూజ్ చేయొద్దు. బిల్లులో థర్డ్ పాయింట్ ఏంటంటే గనక ఎక్స్‌టెన్షన్స్‌ని రిమూవ్ చేయాలి అని చెప్పేసి. మనం హెచ్-1బీ వీసా తీసుకుంటే టోటల్‌గా 6 ఇయర్స్ ఉంటది. ఇనిషియల్‌గా ఫస్ట్ 3 ఇయర్స్ ఇస్తారనమాట. తర్వాత 3 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్. ఇప్పుడు కొత్త ప్రపోజల్ ఏంటంటే గనక ఓన్లీ 3 ఇయర్స్ మాత్రమే ఇవ్వాలి. తర్వాత ప్యాక్ చేసుకొని ఎళ్ళిపోవాలి అని చెప్పేసి. చాలా వరకు ఈ బిల్ ప్రపోజల్ వస్తే గనక చాలా ఇంపాక్ట్ ఉంటాయన్నమాట. మెయిన్ చూసుకుంటే మనకి లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది కొలాప్స్ అవుతుంది. హెచ్-1బీ ఇనిషియల్‌గా 3 ఇయర్స్‌లో మనకేం జరగదు. 3 ఇయర్స్ తర్వాతే మనకి ఏదైనా ప్రాసెస్ జీసీ ప్రాసెస్ అంతా కూడా. ఆ జీసీ ప్రాసెస్ అనేది కూడా ఉండదు. ఎందుకంటే జీసీ ప్రాసెస్ చేయాలంటే మినిమమ్ 5-10 ఇయర్స్ ఒక ప్రాసెస్ అనేది ఉంటది. ఎక్స్‌టెన్షన్ లేకపోతే ఆ ప్రాసెసే క్లోజ్ కదా! సో, లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది చేసుకోలేము. ఇంకపోతే కంపెనీస్ కూడా చాలా రిస్క్ తీసుకోరు. ఎందుకు కంపెనీస్ రిస్క్ తీసుకుంటారు? ఒక హెచ్-1బీ ఎంప్లాయీని హైర్ చేసుకొని ఆ అబ్బాయి 3 ఇయర్సే ఉంటారు. ఆ అమ్మాయి 3 ఇయర్సే ఉంటదనుకుంటే వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది వాళ్ళ మీద ఎందుకు పెడతారు? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది వేస్ట్ అని చెప్పేసి వాళ్ళని అసలు హెచ్-1బీ హైరింగ్ అనేది తగ్గిస్తారనమాట. కంపెనీస్ కూడా రిస్క్ తీసుకోవనమాట. ఎందుకంటే గనుక ఒక హెచ్-1బీ ఎంప్లాయికి 3 ఇయర్సే ఉందంటే గనక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ వేస్ట్ కదా అని చెప్పేసి హెచ్-1బీ వాళ్ళని హైరింగ్ తీసుకోవడం కూడా తగ్గించేస్తారు. హెచ్-1బీ హైరింగ్ కూడా తగ్గిపోతది. ఇంకపోతే జాబ్ సెక్యూరిటీ చాలా వీక్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు మనకి ఒక జాబ్ లే ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ రికవరీ అవ్వడానికి చాలా టైం పడతది. అంటే ఇక్కడ 60 డేస్ గ్రేస్ పీరియడ్ ఉన్నా కూడా ఎక్స్‌టెన్షన్ లేకపోతే మనకి బ్యాకప్ ఛాన్స్ అనేది జీరో అవుతుంది. ఇంకపోతే ఫ్యామిలీ గురించి ఒక్కసారి హెచ్-4 ఈఏడీ అనేది కూడా అంటే హెచ్-4 స్పౌస్, హెచ్-4 ఈఏడీ కూడా ఎఫెక్ట్ అవుతది. ఇంకా పిల్లల స్కూల్ కానీ, స్టెబిలిటీ ఇదంతా కూడా రిస్క్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే హెచ్-1బీ హోల్డర్ మైండ్‌లో 3 ఇయర్స్ కౌంట్ డౌన్ ప్రెషర్ స్టార్ట్ అవుతదనమాట. అసలు ఈ బిల్ అనేది చాలా స్ట్రిక్ట్. దీన్ని ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయాలంటే గనక చాలా డిఫికల్ట్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే మీరు చూసుకోండి హెచ్-1బీ వాళ్ళకి 3 ఇయర్స్ అంటే గనక అది యూఎస్ డ్రీమ్ కాదు. షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ లాగా ఉంటది. ఫస్ట్ ఇయర్ ఎళ్ళాలా, సెటిల్ అవ్వాలా, సెకండ్ ఇయర్ జాబ్ స్టెబిలిటీ చూసుకోవాలా, థర్డ్ ఇయర్ మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలి. ఎలా అంటే గనక మనకి లైఫ్ బిల్డ్ చేయడానికి టైం లేదు గానీ రిటర్న్ టికెట్ ప్యాక్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్‌టెన్షన్ లేకపోతే స్టెబిలిటీ జీరో. యూఎస్ డ్రీమ్ అనేది ఇంకా కంప్లీట్‌గా షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ లాగా అయిపోతది. మనం వచ్చామా, సెటిల్ అయ్యామా, స్టెబిలిటీ చూసుకున్నామా, నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ టికెట్ ప్యాక్ చేసుకొని అన్ని ఎగ్జిట్ ప్యాక్ చేసుకొని మన కంట్రీకి మనం వచ్చేయాలన్నట్టుగానే. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్. ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ అవ్వడం అయితే చాలా స్ట్రిక్ట్. మేబీ చూస్తుంటే ఇది అవ్వదనిపిస్తుంది. ఎందుకంటే హెచ్-1బీ వాల్యూ మొత్తం కూడా హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్ మీదే ఉంటది. హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్ తీసేస్తే గనక హెచ్-1బీ సిస్టమ్ ఇట్‌సెల్ఫ్ వీక్ అవునట్టే. మనకేంటంటే ఎక్స్‌టెన్షన్ లేకపోతే అసలు ఇంక నెక్స్ట్ ఫ్యూచర్ లేదు కదా! హెచ్-1బీ తీసేసినట్టే కదా! బిల్లులో ఫోర్త్ పాయింట్ ఏంటంటే గనక గ్రీన్ కార్డ్ ట్రాన్సాక్షన్ రిమూవ్ చేయాలి అని చెప్పేసి. ప్రెజెంట్ మన సిస్టమ్ ఎలా ఉందంటే గనక ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉందంటే గనక హెచ్-1బీ నుంచి జాబ్‌కి, జాబ్ నుంచి పర్మ్‌కి, పర్మ్ నుంచి ఐ-140కి, ఐ-140 నుంచి గ్రీన్ కార్డ్ ప్రాసెస్. ఇదంతా కూడా ఎట్లా ఉందంటే హెచ్-1బీ అనేది బ్రిడ్జ్ బిట్వీన్ టెంపరరీ టు పర్మనెంట్. యూఎస్‌లో ఎవరైనా సెటిల్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఒక పాత్ ఉంటది. ఆ పాత్ అనేది కట్ అయిపోతుంది. హెచ్-1బీ అనేది జస్ట్ టెంపరరీ. ఎందుకంటే నో గ్రీన్ కార్డ్ పాత్ అని చెప్పేసి. కొద్దిమంది పీపుల్ ఇక్కడ సెటిల్ అవుదామని చూస్తారు. కొంతమంది వచ్చి మనీ సంపాదించుకొని రిటర్న్ వెళ్ళిపోదామని చూస్తుంటారు. ఎవరైతే ఇక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక ప్రాసెస్ జరగాలంటే గనక ఈ ట్రాన్సిషన్ అనేది ఉండాలి. ట్రాన్సిషన్ లేకపోతే అంటే హెచ్-1బీ ట్రాన్సిషన్ మొత్తానికి తీసేస్తారంటే గనక గ్రీన్ కార్డ్ పాత్ ఉండదు కదా! అసలు ఆల్మోస్ట్ ఆ ప్రాసెస్ అనేది ఇంపాసిబుల్. చాలా వరకు ఏంటంటే ఇండియన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చూసుకుంటే ఈబీ-2, ఈబీ-3 చాలా వెయిటింగ్ టైమ్ అనేది ఉంటది. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ అనేది రిమూవ్ చేస్తే గనక ఇంక టోటల్‌గా ఆ ప్రాసెస్ అనేది టోటల్‌గా క్లోజ్ అయిపోతున్నట్టు అని చెప్పేసి. లాంగ్ టర్మ్ ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇంపాసిబుల్ అని చెప్పేసి. హెచ్-1బీ ఓన్లీ 3 ఇయర్స్ అంటే గనక 3 ఇయర్స్‌లో వచ్చి మళ్ళీ వెళ్ళిపోవాలంటే గనక ఎవరైతే లాంగ్ స్టే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఉండలేరనమాట. ఇంకేదైనా ఫర్దర్ ప్రాసెస్ చేయాలన్నా కూడా
అసల ఆ ఛాన్సెస్ అసలు మొత్తంకి కట్ అయిపోయినట్టే ఈ బిల్ ప్రపోజల్ వస్తే గనక. ఫ్యామిలీ గూడా డిస్టర్బ్ అవుతుందనమాట. ఎలా అంటే గనక కిడ్స్‌కి నో స్కూలింగ్. స్కూల్ ఉంటది. కానీ 3 ఇయర్స్‌లో వచ్చి మళ్ళీ వెళ్ళిపోతా ఉంటే గనక ఇక్కడ సగం, అక్కడ సగం అవుతది. సో, స్కూల్ అనేది ప్రాపర్‌గా ఉండదు. ఈ హెచ్-4 స్పౌస్ అంటే గనక వాళ్ళకొక ఈఏడీ ప్రాసెస్ అనేది ఉంటది కదా! అదంతా కూడా I-140 మీద డిపెండ్. I-140 తర్వాతే ఈ I-140 ఇదంతా కూడా అంటే జీసీ లేకపోతే గనక ఫ్యూచర్ అన్‌సర్టెనిటీ లేదు అని చెప్పేసి. కంపెనీస్ ఇంట్రెస్ట్ తగ్గిస్తాయన్నమాట. ఎలా అంటే గనక ఎంప్లాయీస్ లాంగ్ టర్మ్‌లో ఉండరు. షార్ట్ టర్మ్‌లో వెళ్ళిపోతారంటే గనక ఈ జీసీ ప్రాసెస్ అనేది రిటెన్షన్ టూల్. ఈ ట్రాన్సాక్షన్ రిమూవ్ అయితే గనక ఒక ఎంప్లాయీ 3 ఇయర్స్ తర్వాత వెళ్ళిపోతారంటే గనక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా వేస్ట్ అని చెప్పేసి ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేయరనమాట. ఇంక టోటల్‌గా ఏం జరుగుతుందంటే గనక లోకల్‌గా అంటే యూఎస్ టాలెంట్‌ని అట్రాక్ట్ చేయడం తగ్గిపోతది. ఇంగ బాగా అంత స్టఫ్ ఉండే ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కూడా యూఎస్‌కి ఎందుకొస్తారు? 3 ఇయర్స్‌లో మళ్ళీ వెళ్ళిపోతానంటే ఏ కెనడాకో, ఏ యూరోప్‌కో వెళ్ళిపోతారనమాట. ఇక్కడికొచ్చే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి అని చెప్పేసి. అలా లోకల్ యూఎస్ టాలెంట్‌ని అట్రాక్ట్ చేయడం తగ్గుతదనమాట. ఇకపోతే హెచ్-4ఈఏడీ ఆల్మోస్ట్ వానిష్ అయిపోతుంది. ఎందుకంటే హెచ్-1బీ సిస్టమ్ ఇట్‌సెల్ఫ్ స్ట్రిక్ట్ అయితే గనుక హెచ్-4ఈడీ కూడా ఎఫెక్ట్ అవుతది. హెచ్-4ఈఏడీ మోస్ట్‌లీ I-140 బేస్డ్ అనమాట. అసలు జీసీ లేకపోతే హెచ్-4ఈఏడీ కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. బట్ ఏ రూల్స్ గాని అప్లై అయితే గనక వర్క్ చేసి తిరిగి రావాలనే కాన్సెప్టే స్టార్ట్ అవుతుందనమాట. ఒక మాటలో చెప్పాలంటే గనక హెచ్-1బీ అనేది స్టెప్పింగ్ స్టోన్ కాదు, డెడ్ ఎండ్ వీసా లాంటిది. యూఎస్ రా, ఎర్న్ చేసుకో, సెటిల్ అవ్వద్దు, మళ్ళీ వర్క్ చేసుకొని రిటర్న్ ఎళ్ళిపో. అంటే యూఎస్ గ్రీన్ కార్డ్ ఆప్షన్ రిమూవ్ అయిపోతే గనక ఇంకా యూఎస్ డ్రీమ్ కూడా ఆల్మోస్ట్ రిమూవ్ అయిపోయినట్టే అని చెప్పేసి. సో, బిల్లులో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే గనక కన్సల్టింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ లేదంటే బ్యాన్ అని చెప్పేసి. దీని మీనింగ్ ఏంటంటే గనక చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద హెచ్-1బీ వర్కర్స్ ఎలా ఉంటారంటే గనక కన్సల్టింగ్ కంపెనీ, క్లయింట్ ప్రాజెక్ట్, హెచ్-1బీ ఈ ప్రాసెస్‌లో ఉంటారనమాట. వీళ్ళందరికి ఏమంటున్నారంటే గనక మెయిన్ వచ్చేసి ఈ కన్సల్టింగ్ మధ్యలో మిడిల్ లేయర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాసెస్ తీసేయాలి. వీలైతే స్ట్రిక్ట్ చేయాలి అని చెప్పేసి. ఏంటంటే డైరెక్ట్ ఎంప్లాయర్ టు ఎంప్లాయర్ రిలేషన్ ప్రూవ్ చేయాలి. ఎవరైతే ఫేక్ ప్రాజెక్ట్స్, ఫేక్ ఫెర్రోలు బెంచ్ మీద ఉన్నారో, మల్టిపుల్ ఫైలింగ్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేయాలి. అంటే వీలైనంత వరకు స్ట్రిక్ట్ రూల్స్ పెడితే గనుక అవన్నీ బ్యాన్ అయిపోతాయి అని చెప్పేసి. కొత్త ప్రపోజల్ ప్రకారం ఏంటంటే, ఈ మిడిల్ లేయర్ కన్సల్టింగ్ మోడల్ తగ్గించాలి. డైరెక్ట్ ఎంప్లాయర్ టు ఎంప్లాయర్ రిలేషన్ ప్రూవ్ చేయాలి. ఎవరైతే ఈ ఫేక్ ప్రాజెక్ట్స్, ఫేక్ ఫెర్రోలు, మల్టిపుల్ ఫైలింగ్స్ చేస్తున్నారో అవి స్టాప్ చేయాలి అని చెప్పేసి. చాలా వరకు ఇలా చేస్తే గనుక హెచ్-1బీ కమ్యూనిటీ మీద టోటల్‌గా ఇంపాక్ట్ పడతదనమాట. ఎందుకిది సీరియస్ అంటే గనక హెచ్-1బీ ఫైలింగ్స్ తగ్గుతాయి. ఇప్పుడేంటి ఈ రూల్స్ అన్నీ మనం ప్రపోజల్‌లోకొస్తే గనక కన్సల్టింగ్ కంపెనీస్ మీద ఆల్మోస్ట్ ఇంపాక్ట్ పడతది. వాళ్ళు ఇంపాక్ట్ పడితే గనక హెచ్-1బీ ఫైలింగ్ అనేది డ్రాస్టికల్లీ తగ్గిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లయింట్ ప్రూఫ్స్ కానీ అండ్ ప్రాజెక్ట్ ఏదైనా నిజంగా ఉందా లేదా అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. పర్టిక్యులర్‌గా బెంచ్ పీరియడ్ చాలా ప్రాబ్లమ్ అవుతది. చాలా మందికేందంటే హెచ్-1బీలో ఉండి ఏదైనా ఒక ప్రాజెక్ట్ అయిపోయిందంటే గనక మళ్ళీ వేరే ప్రాజెక్ట్ రావడానికి కొంచెం టైం పడతది. ఆ టైంలో బెంచ్ మీద ఉంటారు కదా! ఇప్పుడేంటి జాబ్ ఉంది, ప్రాజెక్ట్ లేదంటే గనక అప్రూవల్ అనేది కష్టమవుతది. ట్రాన్స్‌ఫర్స్, ఎక్స్‌టెన్షన్స్ ఇంకా టఫ్ అవుతాయన్నమాట. అంటే ఒక హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్ లేదా ఎంప్లాయర్ చేంజ్ చేసుకోవాలంటే ఆ టైంలో యూఎస్‌సీఎస్ అనేది ఇంకా ఎక్కువ ప్రూఫ్స్ అడుగుతది అని చెప్పేసి. బిల్లులో సిక్స్త్ రూల్ ఏంటంటే గనక ఫెడరల్ జాబ్స్‌లో హెచ్-1బీని బ్యాన్ చేయాలి అని చెప్పేసి. క్లియర్‌గా చెప్పాలంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఉంటాయి కదా! అవి వాటికి డైరెక్ట్‌గా గానీ, ఇండైరెక్ట్‌గా గానీ హెచ్-1బీ వర్క్ చేయకూడదు అని చెప్పేసి. ఈ ఫెడరల్ ఏజెన్సీస్ కానీ, గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరైనా వాళ్ళు జాబ్‌ని హైర్ చేసుకోవాలంటే గనక లోకల్ పీపుల్స్‌ని లేదంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌ని మాత్రమే హైర్ చేసుకోవాలి. ఈ ఫారిన్ వర్కర్స్ అనేది గవర్నమెంట్‌కి ఇండైరెక్ట్‌గా గానీ, డైరెక్ట్‌గా గానీ వర్క్ చేయకూడదు. అసలు దీనివల్ల చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతా ఉంటాయి. ఐటీ కాంట్రాక్ట్స్ మీద ఇంపాక్ట్ పడతది. ఏదైనా హై పేమెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా! అవి మిస్ అవుతారు. పర్టిక్యులర్‌గా కంపెనీస్ హైర్ చేసుకుంటారు కదా! వాళ్ళ డెసిషన్ కూడా చేంజ్ అవుతది. ఎందుకంటే ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకో కంపెనీస్ దగ్గర వాళ్ళకి హెచ్-1బీ వాళ్ళని హైర్ చేసుకోవాలంటే హెసిటేట్ అవుతాయి. ఎందుకు ఈ రిస్క్ అంతా హెచ్-1బీ వాళ్ళని అని చెప్పేసి హెచ్-1బీ వాళ్ళని తీసుకోవడమే మానేస్తారు. ఎందుకంటే ఫెడరల్‌కి సంబంధించిన వాటిలో ఈ రూల్ అప్లై అయితే గనక ఫెడరల్‌కి సంబంధించిన వాటిలో ఫారిన్ వర్కర్స్ వర్క్ చేయకూడదని చెప్పేసి. ఇంకో విధంగా చూసుకుంటే గనక సెక్యూరిటీ రీజన్‌లో యాంగిల్ అనమాట. అంటే లైక్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనుకో, డేటా చాలా సెన్సిటివ్ ఉంటది గదా! సో, వాళ్ళెలా చేస్తారంటే యూఎస్ సిటిజన్స్ ఓన్లీ అని పాలిసీ పుష్ చేస్తారనమాట. సో, ఆప్షన్ లేదు. యూఎస్ సిటిజన్స్‌ని తీసుకోవాలి. ఇండైరెక్ట్‌గా లే ఆఫ్ రిస్క్ అవుతదనమాట. ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ మీద హెచ్-1బీ వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే గనక, ఈ బ్యాన్ అనేది వస్తే గనక ప్రాజెక్ట్ లాస్ అవుతుంది, జాబ్ రిస్క్ అవుతుంది అని చెప్పేసి. ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెక్యూరిటీ అనే పేరుతో హెచ్-1బీ రోజు రోజుకి ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. జాబ్స్ కష్టమవుతుంది అని చెప్పేసి మీరు కన్సల్టెన్సీ ద్వారా ఏదైనా ఫెడరల్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తుంటే గనక, ఈ రూల్ వస్తే గనక ఆ ప్రాజెక్ట్‌లో ఇంకా కంటిన్యూ చేయలేరని చెప్పేసి. ఫెడరల్ జాబ్ క్లోజ్ అయిపోతే టోటల్ సిస్టమ్ కొలాప్స్ అయినట్టు కాదు. మనకేంటంటే సిగ్నిఫికెంట్‌లీ ఆప్షన్స్ తగ్గిపోతా ఉంటాయన్నమాట. గవర్నమెంట్ జాబ్ క్లోజ్ అయిందనుకో, హాఫ్ ఆఫ్ ద హెచ్-1బీ క్లోజ్ అయిపోయినట్టే అని చెప్పేసి. సో, ఫైనల్‌గా చెప్పాలంటే బిల్ ఇంట్రొడ్యూస్ అయింది అంటే గనక
లా అయిందని కాదు. కాకపోతే పానిక్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వాలి అంతే. మెయిన్ ఒకటి చెప్పాలంటే హెచ్-1బీని పూర్తిగా క్లోజ్ చేయడం జరగని పని. అది ఇప్పట్లో అవ్వదు. అసలు అవుతుందో లేదో కూడా తెలీదు. జస్ట్ ఒక ఫియర్ లాంటిదే అది. కాకపోతే హెచ్-1బీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా స్ట్రిక్ట్ అవుతున్నాయని మాత్రం రియాలిటీ కరెక్ట్‌గా కనిపిస్తుంది ఇక్కడ. రియాలిటీ ఎలా ఉంటదంటే గనక హెచ్-1బీలో ఫ్యూచర్‌లో ఇంకా స్ట్రిక్ట్ అవుతుంది. లాటరీ, ఎక్స్‌టెన్షన్స్, గ్రీన్ కార్డ్ పాత్, కన్సల్టింగ్ జాబ్స్ అంటే ఇవన్నీ టచ్ చేసే పాయింట్స్ ఈ బిల్లులో ఉన్నాయి కాబట్టి మనం ఇగ్నోర్ చేయకూడదు. అలా అని చెప్పి పానిక్ కూడా అవ్వకూడదు. కాకపోతే ఏంటంటే మీరు పానిక్ అవ్వద్దు. జస్ట్ ప్రిపేర్ చేయండి అంతే. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఓపీటీ స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ అందరికీ జెన్యూన్ జాబు, స్ట్రాంగ్ స్కిల్స్, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే అదే సేఫ్ పాత్ అని చెప్పేసి. మెయిన్ చాలా వరకు ఏంటంటే షార్ట్‌కట్ ఎవరైతే చూజ్ చేసుకుంటారో వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది. చూస్తున్నాం కూడా మనం. సో, ఎవరైతే జెన్యూన్ జాబ్ ఉండి, స్ట్రాంగ్ స్కిల్స్ ఉంటారో, ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంతా ఉంటదో వాళ్ళందరూ కూడా సేఫెస్ట్ పొజిషన్‌లో ఉన్నట్టే లెక్క అనేసి. సో, చాలా మందికేంటంటే అమెరికా డ్రీమ్ ఉంటది. అమెరికా డ్రీమ్ ఇక్కడ ఎండ్ కాలేదు. కాకపోతే అది కొంచెం టఫ్ అయిపోతుంది అంతే. అంతకుమించి అమెరికా డ్రీమ్ ఎక్కడ కూడా ఎండ్ కాలేదు. సో, బిల్‌నయితే తీసుకొచ్చారు. ఇవేంటంటే ఫస్ట్ కాంగ్రెస్‌లో ఉంది. సెనేట్‌కెళ్ళాలి. సెనేట్ నుంచి ప్రెసిడెంట్ అప్రూవల్ రావాలి. ఇదంతా ప్రాక్టికల్‌గా అసలు ముందరికెళ్ళాలంటే చాలా డిఫికల్టీ సిట్యుయేషన్స్ అయితే అవుతాయి. అసలు అవుతదో, అవ్వదో కూడా తెలీదు. కాకపోతే ఏందంటే బట్ ఒకటైతే రియాలిటీ అర్థమవుతుంది. హెచ్-1బీకి అయితే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. హెచ్-1బీ మీద ఎవరైతే రావాలంటున్నారో ఫ్యూచర్‌లో వాళ్ళు స్ట్రాంగ్ స్కిల్స్ అనేది ఉండాలి. జెన్యూన్ పాత్‌ని చూజ్ చేసుకోవాలనైతే క్లియర్‌గా మెయిన్ పాయింట్ అయితే ఇదే అనమాట. ఈ బిల్ అనేది పాస్ అవుతదా లేదా అని హోప్ ఫర్ ద బెస్ట్. ఇంక మనం ఫ్యూచర్‌లో వేసి చూడాలి. సో, ఇదేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుద్దనుకుంటే షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.